గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 45 రోజుల్లో శంకుస్థాపనలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విశాఖ ఎంఓయూలపై కార్యాచరణ అమలు దిశగా 7.69 లక్షల కోట్ల పెట్టుబడులు. ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు 50% పైగా ఆమోదించే ప్రక్రియ మొదలైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వాటికి 45 రోజుల్లోగా శంకుస్థాపనలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం 20,444 కోట్ల పెట్టుబడులు 56,278 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలు ఆమోదించింది. అందులో విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి. సీఎం మాట్లాడుతూ విశాఖలో 20 రోజుల కిందట నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 7.69 లక్షల కోట్ల విలువైన వాటిని అమలు చేసే దిశగా వెళ్తున్నాం. 45 రోజుల్లో వీలైన ఎంఓయూలు గ్రౌండింగ్ చేసి దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయి. దావోస్కి వెళ్లేలోపు 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలి. పాలసీల కిందకు వచ్చే ప్రోత్సాహకాలు ఎస్కో ఖాతాకు జమ చేసే విధానం తీసుకొస్తాం. ఇకపై ఎంఓయూలపైన నేను సమీక్షిస్తా. ఎంఓయూల గ్రౌండింగ్పై సీఎస్ మంత్రివర్గ ఉపసంఘం, ఆయా శాఖల మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమీక్షించాల విధానం రూపొందిస్తామని పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. చిరకాల బంధానికి మరింత బలం. భారత్కి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కి విందిచ్చిన మోడీ. నేడు కీలక సమావేశం. భారత్తో కొనసాగుతున్నటువంటి చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం వారి మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. 27 గంటల పర్యటన భారత్లో 27 గంటల పాటు ఉండనున్నారు పుతిన్. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు వివిధ అంశాల మీద చర్చలు జరుగుతాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే 8 దశాబ్దాల బంధంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్కు వచ్చిన పుతిన్తో పాలం విమానాశ్రయంలో ప్రధాని మోడీ కరచాలనం చేశారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో రష్యా అధ్యక్షుడికి స్వాగతం లభించింది. అనంతరం వాళ్ళిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మోడీ ఆయనకు ప్రైవేటుగా విందిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గ్రామాలకు మినీ కలెక్టరేట్లుగా డిడిఓలు, పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకు ఏర్పాటు. కూటమి వచ్చాక స్థానిక సంస్థలు అనేక సంస్కరణలు. డిడిఓల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ స్థానిక సంస్థలో 10 నుంచి 12 రకాల పౌర సేవలు విభిన్న కార్యాలయాల ద్వారా అందుతున్నాయని, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులను ఆదేశించారని, ఆలోచనల నుంచి పుట్టినవే డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు డిడిఓ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ సేవలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరకామణి కేసు ఒక చిన్న చోరీ. $9 దొంగతనమే జరిగింది. వారు 14 కోట్ల ఆస్తులను రాసిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు. వైకాపా అధినేత జగన్ శ్రీవారి పరకామణి కేసు అనేది చిన్న చోరీ అని వైకాపా అధినేత జగన్ పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో $9, దీని విలువ 12,72,000 అన్నది జగన్ చెప్పిన లెక్క. ప్రస్తుత డాలర్ మార్క విలువ $90. ఆ ప్రకారం చూసినా $9 విలువ $810 మాత్రమే. దొంగతనం జరిగిందని, దీనికి ప్రాయశ్చితంగా దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్ల విలువైన ఆస్తుల్ని దేవునికి ఇచ్చారని తప్పు అవుతుందని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిస్ ఫైర్, క్రాస్ ఫైర్ మన పార్టీలో ఉండవు. చంద్రబాబే సేనాధిపతి, మనమంతా సైనికులు. 15 ఏళ్ళు కూటమిగానే ముందుకి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి మన పార్టీలో ఉండవని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి వ్యక్తులు శాశ్వతంగా అదే కార్యకర్తలే బలం అని పేర్కొన్నారు. రాబోయే 15 ఏళ్ళు పొత్తులోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలతో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. పరకామణిలో 50 కోట్లు దొంగతనం చేస్తే అది చిన్నదంటున్న జగన్ని దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సీపై వైకాపా వాళ్ళు చాలా కేసులు పెట్టినప్పటికీ చిత్తశుద్ధితో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో సాధించలేని విశాఖ రైల్వే జోన్కి కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిందని గుర్తు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైద్యుడిని కాలేకపోయాను, విశాఖ వైద్య శాఖ మంత్రినయ్యా. మంత్రి సత్యకుమార్ తన తల్లి, సోదరి క్యాన్సర్తో చనిపోయారని, తను వైద్యుడిగా చూడాలని సోదరు కోరినా నెరవేర్చలేకపోయానని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. వైద్యుడిని కాలేకపోయినా ఆ శాఖకు మంత్రిగా సేవ చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రాణం పోసేవాడు దేవుడైతే ప్రాణం నిలిపేవాడు వైద్యుడు. అట్లాంటి పవిత్రమైన వైద్య వృత్తిని ఉద్యోగంలో కాకుండా సేవాభావంతో, మానవతా దృక్పథంతో చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం నిర్వహించిన ఏపీ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ పేదలకు అందుబాటులో ఉండాల్సిన కొందరు వైద్యులు పిహెచ్సిలో ఉండటం లేదని, కమిషనర్ తనిఖీల్లో తాళాలు వేసి ఉన్నట్టు గుర్తించారని పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గంజాయి కేసులో అరుణకు షరతులతో కూడినటువంటి హైకోర్టు బెయిలు. నెల్లూరు నగరం వేదాయపాలెం పోలీసులు నమోదు చేసిన గంజాయి కేసులో లేడీ డాన్ నిడిగొంట అరుణకు హైకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చింది. 25,000తో 2 పూచికత్తులు సమర్పించాలి. అభియోగ పత్రం దాఖలు చేసేంత వరకు ప్రతి శనివారం ఎస్హెచ్ఓ ముందు హాజరు కావాలి. ఎస్హెచ్ఓ అనుమతి లేకుండా రాష్ట్రం దాటి వెళ్ళడానికి వీల్లేదని అరుణకు షరతులు విధించింది.
హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని వేదాయపాలెం పోలీసులు పట్టుకున్నారు. అరుణాదేశాల మేరకు గంజాయిని విక్రయిస్తున్నట్టు అందులో ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి సూపర్ మోసం అంటూ చంద్రబాబు గోబెల్స్ గురువు సూపర్ 6 పేరిట సూపర్ మోసం, సూపర్ 6, సూపర్ 7 సక్రమంగా ఎక్కడ అమలు చేశారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 చొప్పున పింఛన్ ఎక్కడిస్తున్నారు. ఆ 2 ఏళ్లలో 96,000, ఈ 2 ఏళ్లలో 96,000 ఎంతమందికి పంపిణీ చేశారు. ఇది కూడా మోసం కదా. రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టడం మోసం కదా. తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఎక్కడ ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టి 2వ ఏడాది అరకొరగా ఇవ్వడం మోసం కదా. రాష్ట్రం అంతటా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆంక్షలు పెట్టడం మోసం కదా. 420 చేష్టలతో ప్రజలను మోసగించి గోబెల్స్కి టీచరు మెంటర్ల ప్రచారం చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపల వేయాలి అంటూ ఇంకోవైపున ఉద్యోగులు ముంచేశారు. 5 డిఏలకు కానీ ఇచ్చింది ఒక్కటే, అది వాయిదాల్లో ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీ హామీ గాలికి వదిలేశారు. 31,000 కోట్ల బకాయిలు పెండింగ్. విశాఖ స్టీల్కి సొంతగానే అడగరు, ప్రైవేట్ ప్లాంట్కి అడుగుతారా. రైతుల జీవితాలు చిన్నాభిన్నం. ఈ క్రాప్ నిర్వీర్యం. ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ఏ పంట గిట్టుబాటు ధర లేదు. 1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించలేదు అన్నటువంటి జగన్ స్టేట్మెంట్. అట్లాగే ఆ 53,000 ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ 53,000 ఎకరాల రాజధానిలో 2వ విడత భూ సమీకరణపై జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందల. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేశారన్నావు. వాటిని భక్తులు తిన్నారన్నావు. వాటికి ఆధారాలు దొరికాయి. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తారా. బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. అట్లాగే ఈ సర్కారుకు మాయ రోగం వంటి మీ స్కాముల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తారా బాబు అంటూ జగన్ స్టేట్మెంట్. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసారు. కొత్త వైద్య కళాశాల ప్రైవేట్కి ఇస్తున్నారు. ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ జీతాలు ఇస్తుందట. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉందా అన్నటువంటిది. అట్లాగే సందట్లో సడేమి అంటూ అధికార దుర్వినియోగం పాల్పడుతూ అవినీతి కేసులు తీసేయించుకుంటున్న చంద్రబాబు. బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తుంటే ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదని జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే పుతిన్కి ఘన స్వాగతం అంటూ ఎయిర్పోర్ట్కి స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి ఒకే కారులో వెళ్లిన ఇరువురు నేతలు. రష్యా అధినేతకు ప్రైవేట్ విందు ఇచ్చిన ప్రధానమంత్రి. నేడు 23వ ఇండియా రష్యా సదస్సుకు హాజరు కానున్న పుతిన్, మోడీ కీలక ఒప్పందాలకు అవకాశం అన్నటువంటిది హైలైట్ చేశారు. సరే, కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు 29 లక్షలు చంద్రబాబు సర్కార్ నిర్ణయం. వైద్య విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలకు ఏకంగా ప్రైవేట్ కట్టబెడుతున్నారు. మరోవైపు పీజీ సీట్ల అమ్మకానికి పెట్టేశారు. వైద్య జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలకు మంజూరైన పీజీ సీట్లకు 29 లక్షల చొప్పున వసూలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ఇలా సెలవిచ్చారు అంటూ 2026 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం 2026 క్యాలెండర్ ఇయర్లో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మొత్తం 24 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో మహాశివరాత్రి, బాబు జగజ్జీవనరావు జయంతి, దుర్గాష్టమి, దీపావళి, ఆదివారం వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హెడ్మా మరణంలో ద్రోహులు వాళ్లే అంటూ ఏదైతే కలప వ్యాపారి మాటలు నమ్మి చికిత్స కోసం విజయవాడకు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్ల వ్యాపారులు మావోయిస్టు దండకారిని స్పెషల్ జోనల్ కమిటీ పేరిట లేక ఏపీలోని మారేడుమిల్లి రంపచోడవరం ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేతల హెడ్మా శంకర్ హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠిన శిక్ష విధించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు దండకారిని స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప పేరుతో గత నెల 27 జారీ చేసిన లేక బుధవారం వెలుగులోకి వచ్చింది. హెడ్మా ఎన్కౌంటర్కి దేవ్జీ కారణం అంటూ మనీష్ కుంజాం సోరీ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్టీ పేర్కొంది. విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి నమ్మిన హెడ్మా చికిత్స కోసం అక్కడికి అక్టోబర్ 27 వెళ్లారు. ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా విజయవాడకి చేరారు. నిరాయుధులైన హెడ్మా సహా 6గురిని పోలీసులు పట్టుకుని హత్య చేశారు. ఆ తర్వాత ఏపీలో అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తప్పుడు కథ అల్లారు. నవంబర్ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో నిరాయుధులైన ఏఓబి ఆంధ్ర ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శంకర్ మరో 6గురిని పట్టుకుని బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 9న మా బలగాల నుంచి కోసల్ అనే సభ్యుడు పారిపోయాడు. నేరుగా వెళ్లి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. ఆయనకి హెడ్మా ప్రయాణ వివరాలన్నీ తెలుసు. వెంటనే అడవిలోకి వచ్చేయాలని పార్టీ తరపున హెడ్మాకు సమాచారం ఇచ్చాం. ఈ సమాచారం ఆయనకు నవంబర్ 14 మధ్యాహ్నం అందింది. ఆ వెంటనే అడవిలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడు. అదే రోజు సాయంత్రం 4-5 గంటల సమయంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళంతా పోలీసుల చేతిలో చనిపోయారు. మరో మావోయిస్ట్ నేత శంకర్ విషయంలో ఇలాగే జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, విజయవాడలోని కలప ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్లు 50 మంది మావోయిస్టుల అరెస్టుకు కారణం. వీరే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారు. ఫలితంగా ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులు పట్టుబడ్డారు. వ్యవహారం అంతా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. ఈ మొత్తం కుట్ర కనుక ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హస్తం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. హెడ్మా శంకర్తో పాటు మొత్తం 19 మందిని అరెస్ట్ చేసి నకిలీ ఎన్కౌంటర్ సృష్టించారు. ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద అధికారులు బాధ్యులు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలి. ఏపీలో అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, సంగ్రామ్ లేరని మావోయిస్ట్ పార్టీ స్పష్టం చేసింది. కానీ హెడ్మా మరణానికి దేవ్జీ కారణం అనే ప్రచారం జరగడం, దానికి సోరీ
మనీష్ కుంజం లాంటి నేతలు వంత పాటం రాజ్యం పన్నిన కుట్రలో భాగమే అంటూ మరోవైపున ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో 2 రోజుల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో అర్ధరాత్రి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పనిలేని మంగళ పిల్లితాల కోరికాడు అన్నటువంటి సామెతని ఇక్కడ సీరియస్గా వార్తగా రాశారు. బీసీల తోకలు కత్తిరిస్తామని హుంకరించి గతంలో బీసీల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు బాటలో టీడీపీ ఎమ్మెల్యే సైతం నడుస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి వాడలేక ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నాయి బ్రాహ్మణుల వృత్తిని పరిహసించేలా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపై బుధవారం పొదిలి మండలం అముదాలపల్లిలో జరిగిన రైతన్న మీకోసం సభలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను ఉద్దేశించి వదిలేసి పనిలేని మంగళ పిలితాలు కొరికినటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ నాయి బ్రాహ్మణులు బగ్గుమంటున్నారు. విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే కందులకు చేరవేశారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ సభలో మాట్లాడే సందర్భంలో ఫ్లోలో అలా వచ్చిందని, తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏపీ అరటి రైతుల్ని కేంద్రం ఆదుకోవాలి. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. వాళ్ళని ఆదుకునేందుకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం లోక్సభ 0 అవర్లో ఏపీ అరటి రైతుల దీనస్థితిని సభ దృష్టికి తెచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అఖండ 2కి భారీ షాక్. చిత్రం విడుదల వాయిదా. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులతో బ్రేక్. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులే కారణం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్లో రూపొందిన అఖండ 2 చిత్రానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం విడుదలను వాయిదా ఇస్తున్నట్టు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ప్రీమియర్ షో గురువారం రాత్రి ప్రదర్శించాల్సి ఉండగా దాన్ని రద్దు చేసినట్టు తెలిపింది. మద్రాసు హైకోర్టు నుండి వచ్చిన తాజా ఉత్తర్వుతో విడుదలకు బ్రేక్ పడింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో సినిమా విడుదల వాయిదా పడింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పై అనుబంధ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ వేసిన అప్పీల్ను హైకోర్టు పరిశీలించి ఈ మేరకు ఆదేశించింది. ఈ 2 సంస్థల మధ్య పాత ఆర్బిట్రేషన్ కేసు కొనసాగుతోంది. ఇందులో ఈరోస్కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆ ఆర్బిట్రేషన్ ప్రకారం ఈరోస్కి దాదాపు 28 కోట్లతో పాటు అసలు చెల్లింపు తేదీ వరకు 14% వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇక కోర్టు స్పష్టం చేసిన మేరకు అఖండ 2ని ఏ రూపంలోనైనా విడుదల చేయాలంటే థియేటర్లో, ఇంటర్నెట్ ఉపగ్రహం లేదా ఏ ఇతర వాణిజ్య ప్లాట్ఫామ్ అయినా సరే ఈరోస్కు మొత్తం ఆర్బిట్రల్ అవార్డు మొత్తాన్ని చెల్లించాలి. ఈ చెల్లింపు పూర్తయ్యే వరకు విడుదల పూర్తిగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అఖండ 2 విడుదలైతే ప్రమోటర్లు పాత రుణ బాధ్యతలను పరిష్కరించకుండా వాణిజ్య లాభాలు ఆర్జించే అవకాశం ఉందని ఈరోస్ కోర్టుకి తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి 25 ఒప్పందాలు (?). పుతిన్ పర్యటన సందర్భంగా భారత్, రష్యా మధ్య కుదిరే అవకాశం. భారత్కి చేరుకున్న పుతిన్ ఎయిర్పోర్ట్లకు స్వాగతం పలికిన మోడీ. ప్రధాని కారులోని ఆయన అధికార నివాసానికి పుతిన్. మోడీ ప్రైవేట్ విందు. నేడు ఇరువురి మధ్య చర్చలు. మరో 5 రెజిమెంట్లు S-400లు రూపే మిర్ అనుసంధానం. పౌర అణుసహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు. S-500, SU-57 యుద్ధవిమానాల కొనుగోలుపై చర్చ. ఇరు దేశాల మధ్య 2030కి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. భారత్ రక్షణ సహకారం. రాజ్నాథ్తో భేటీలో రష్యా రక్షణ మంత్రి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదేంది జగన అంటూ అడ్డగోలు వాదనలు, అవాకులు, అబద్ధాలు ఎంపిక చేసుకున్న మీడియాతో 2 గంటల 43 నిమిషాలు ప్రెస్ మీటు. అరెస్ట్ నుంచి కల్తీ దాకా అన్నింటిపైన సొంత తీర్పులు. ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు. వాడు వీడు ఎవడు. IPSలపైన జగన్ అనుచిత వ్యాఖ్యలు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్న అక్కసు. బాబు కొట్రంటూ చిందులు. పరకమణి చోరీ అన్న చిన్న విషయమేనట. కల్తీ నేపై దర్యాప్తు చేయొద్దట. తమ వాళ్ళంతా సచ్చీలరంటూ కితాబు. చెప్పింది మాత్రమే అనండి, ప్రశ్నలు అడగద్దంటే ఏకంగా 2 గంటల 43 నిమిషాల పాటు ప్రెస్ మీట్. కోర్టు తీర్పు మేరకు జరుగుతున్న దర్యాప్తులపైన రాజకీయం. మా వాళ్ళంతా మంచోళ్ళు అంటూ కితాబులు. అర్ధసత్యాలతో అడ్డగోలు వాదనలు. ఇది జగన్ తీరు అంటూ ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేష్పై జగన్ ధ్వజం. ఏ హామీని నెరవేర్చకుండా మోసం చేశారు. రైతుల ముందుకెళ్తే చంద్రబాబుని తంతారు. గోబెల్స్కు బాబు మాస్టారు. జైల్లో పెట్టి అన్నాలి. అమాయకులైన జోగి, పిన్నెల్లి సోదరులు వంశీ, చెవిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని కేసులో ఇరికించారు జగన్. సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందంటూ 3 రాజ్యాల అంశం దాటవేత అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే స్వతంత్రంగా పంచాయతీలు అంటూ చిత్తూరులో ఏదైతే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పంచాయతీ స్థాయిలోని పరిష్కారం. DDO కార్యాలయంలో పౌర సేవలు విస్తృత. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 77 DDO కార్యాలయాల ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ అంటూ గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు. అది అదానిదే అంటూ వింత వాదనలు. 2020 నవంబర్లోనే ఒప్పందం అంటే అంతకు ఏడాదిన్నర ముందే శంకుస్థాపన చేసిన చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సింగిల్ జడ్జి ఉత్తర్వులో తప్పే ఉంది అంటూ ఆలయాల్లో అక్రమాలు జరిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకోవచ్చు హైకోర్టు. దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు మైనర్ల హక్కులకు
భంగం కలిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేసే అధికారి న్యాయస్థానాలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు కోర్టులేనని పేర్కొంది. తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని నిందితుడు రవికుమార్ అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ లోక్ అదాలత్ వద్ద కేసు రాజీ చేసుకునే అధికారం లేదని సింగిల్ జడ్జి ప్రాథమికంగా మాత్రమే అభిప్రాయపడ్డారని, లోక్ అదాలత్ ఉత్తర్వులు చట్టబద్ధత ఇచ్చే వ్యవహారాన్ని అంతిమంగా డివిజన్ బెంచ్కి అప్పగించారని గుర్తు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.